నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోమ్ టూరిజం పేరిట అభివృద్ధి చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో రోజు ఆయన పర్యటన కొనసాగింది. డూంబ్రిగూడ మండలం కురిడిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనుల కోరిన మేరకు గ్రామాన్ని ఆయన సందర్శించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. కురిడి గ్రామాన్ని మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటల మొక్కలను అందజేస్తామని చెప్పారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పర్యాటక శాఖ సంయుక్త కార్యాచరణతో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తామని చెప్పారు. కురిడి గ్రామ అభివృద్ధికి పవన్ తన సొంత నిధుల నుంచి 5 లక్షలు ప్రకటించారు. పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసి మొక్క పండించుకోవడం మంచిది. మీరు మారేడు మొక్క పెంచితే మారేడు ఇవి తీస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదీపులు రసాయనం చేస్తారు. మనకున్న అరకు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కూడా సర్క్యూట్ లాగా ఒక తయారు చేస్తే ఇది మీకు ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే మీరు కొత్తగా కనుక పండుగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులు కొత్త అనుభవం యువత ఇప్పుడు సపోజ్ మనం కేరళ పోయాం అనుకోండి, కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి మనం అందరం పోతాం ఇక్కడి నుంచి. అలాగే దింస నృత్యకారులు ఉన్నారు, వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు. వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద ఒక మీకు ప్లాన్ వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పారు. దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు, ఏ విధమైన జీవో ఇవ్వలేదు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్ గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, అదే గవర్నమెంట్ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే కేబినెట్ లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావిస్తేనే అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేదు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రావు, అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఇవి. వాళ్ళు ఏమని చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కావు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడి చేతులు కాళ్లకు గాయాలు అయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్స్ లో మంగళవారం ఉదయం 9:45 ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులకి క్యాంపు నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారిని రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకుని వచ్చారు. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనుల్ని కలిసి వెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని అన్నారు. సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూరు వెళ్లనున్నారు. ఏపీ పోలీసులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో జగన్ పర్యటించారు. పోలీసులను బట్టలోడదీసి కొడతానంటూ వ్యాఖ్యలు చేశారు. వారి యూనిఫామ్లు తీయిస్తానంటూ రెచ్చిపోయారు. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగితే పరిస్థితులు, రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు. గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు. చంద్రబాబు నాయుడు గారికి బలం లేదని తెలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తూ
ప్రలోభాలను ప్రోత్సహిస్తూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, మీ యూనిఫామ్ తీస్తాం, శబ్దం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తాం. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ గాయపడగా ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ వార్త విని షాక్ కి గురయ్యాను. మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని అన్నారు. క్లిష్ట సమయంలో పవన్ కుటుంబం ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు గాయపడ్డాడు. అతడి కాళ్లకు చేతులకి గాయాలు అయ్యాయి. మార్కు శంకర్ తో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి బోగిలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హావుడా వెళ్తూ ఉండగా పలాస పట్టణ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. A1 AC బోగి వద్ద క్లంపింగ్ దెబ్బతినడంతో 15 బోగిలు విడిపోయాయి. ఆ బోగిలను అమర్చేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. 15 బోగిలను 2 ఇంజన్లతో మందన డోస్ కి తరలించారు. అలాగనే అక్కడ మరమ్మతులు చేసిన అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. దీంతో గంటకు పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వైసీపీ అధ్యక్షులు జగన్ వీధి రౌడీలా మాట్లాడటం మానుకోవాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హితో పలికారు. చిల్లర మాటలు మాట్లాడటం సరికాదని చెప్పారు. సత్యసాయి జిల్లా రాప్తాడ్లో పర్యటించిన జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతానని వారి యూనిఫామ్లు తీయిస్తానంటూ రెచ్చిపోయిన ఘటనపై పల్లా స్పందించారు. పోలీసులు చట్టపరిధిలోనే పనిచేస్తున్నారని చెప్పారు. తిరుపతిలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కడపలో మహానాడుని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. పదవులు రాలేదనే ఆవేదన నేతల్లో ఉందని చెప్పారు. త్వరలోని అన్ని పదవులు భర్తీ చేస్తాం. తిరుమలని గత 5 ఏళ్లలో అపవిత్రం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తిరుమలకి పూర్వ వైభవం తీసుకువస్తుందని అన్నారు. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ వీధి రౌడీలాగా మాట్లాడడం మానుకోవాలి. ఒక ప్రజానాయకుడిగా ఒకసారి 5 years సీఎంగా పనిచేశారు, అది గుర్తుపెట్టుకోవాలి ఆయన. అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే ఇంకా పాలసన అయిపోతారు. రాజకీయ నాయకులు అంటే ఇప్పటికే ఒక పలసిన భావన కలుగా ఉంది. ఇలాంటి మాట్లాడి ఇంకా పాలసీని కావద్దని చెప్పి మేము హితో పలుకుతున్నామండి. ఏదైనా సరే పోలీసులు ఏదైనా ఒక చట్టాలు ఉంటుంది, ఖచ్చితంగా చట్టాలను ఎవరైనా అతిక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కనుక చట్ట పరిధిలోనే పోలీసులు వ్యవహరిస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆరోపించారు. సుంకాల పేరుతో పెంచిన గ్యాస్ ధరని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో కొత్తపేటలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ మేరకు మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై 50 రూపాయలు పెంచడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అర్ధాకలితో పస్తులుంటున్నారని తెలియజేశారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించకపోతే ప్రజలు తక్షణ ఉద్యమ బాట పడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు జి సురేష్ బాబు, చల్ల మరిదాసు, యశ్వంత్, నూతలపాటి వెంకటేశ్వరరావు, దూపాటి వెంకటరత్నం, ఎస్కే వాలి, జంగాల చైతన్య, వి వెంకటేశ్వరరావు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. 50 రూపాయలు పెంచండి, సిపిఐగా వ్యతిరేకిస్తాం. దాన్ని కూడా భాగంగా ఈ రోజు గుంటూరు నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికీ మరి అనేక సార్లు ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటా పోతా ఉన్నాడు. గ్యాస్ సంబంధించి కూడా అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు ఏదైతే బ్యాన్ రేటు ముడి సరుకు ధరలు తగ్గినప్పటికీ
మరి రేటు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెన్షన్ రేట్లనే కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి పెన్షన్ 50 రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్ గ్యాస్ అన్ని కూడా పెంచారు. మరి ఇంధన ధరలు తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈ 11 సంవత్సరాల్లో ప్రజాకంటక పాలన పరిపాలనిస్తారని మరి ఆ హామీలు వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మానానికి మరి కూడగట్టే పరిస్థితి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్న ఏదైతే మరి గ్యాస్ సిలిండరు సహజ గృహోపయోగాలకు వాడే గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు, అట్లాగే ఉజ్వల పథకం కింద ఏదైతే తగ్గించిస్తా ఉన్నారో దాన్ని కూడా 50 రూపాయలు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అట్లాగే పెట్రోల్ సంబంధించి కూడా మరి 2 రూపాయలు పెంచి ప్రస్తుతానికి మరి అది ఆపుదల చేస్తా ఉన్నారు. ఇంధన కంపెనీలు మరి సుంకాలుగా వసూలు చేయాలనే దాన్ని కూడా విరమించుకోవాలి. ఇప్పటికే మరి పెరిగిన డీజిల్ గ్యాస్ తర్వాత అట్లాగే అన్నిటి వల్ల నిత్యావసర సరుకులు అన్ని కూడా పెరిగిపోవడమే కాకుండా దానివల్ల ప్రజల జీవితం మరి జీవన భారంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితులు మరి ప్రభుత్వం వెంటనే మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా భోగాపురం విమానాశ్రయం పనులు 71% పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దేశంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి అతి అధునాతనమైనదని తెలియజేశారు. ఈ విమానాశ్రయంతో దేశ రూపురేఖలు మారుతున్నట్లు తెలియజేశారు. అక్కడ జరుగుతున్న పనుల్లో పురోగతిపై జీఎంఆర్ ప్రతినిధుల్ని సమీక్షించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర సాంప్రదాయాలు తెలిసేలా విమానాశ్రయంలో కళా నిలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పూర్తవుతుందని చెప్పారు. ఆయన వెంట మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో సహా పలువురు పాల్గొన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు కానీ మన తాలూకా కల్చరు ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లెంత్ 3.8 కిలోమీటర్స్ ఉంది. దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్ల తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఇక్కడ మనం నిర్మించుకున్నాం. అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలనంటే ముందు చూపుతో పెద్ద రన్వేని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి సుమారు 40 మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్పోర్ట్గా ఇది తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా. విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ని కేటర్ చేసే విధంగా ఈ ఎయిర్పోర్టు మనకందరికీ కూడా ఉపయోగపడబోతుంది. వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం. చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. జిఎంఆర్ సంస్థకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్థానికంగా చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు, అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత 5 సంవత్సరాలు అప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి, రెండోది జెన్యున్గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు. అందుకనే ఏ సమస్యను పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి. అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం. ఎక్కడికెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం.
దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ చేశారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. హంద్రీనివా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణమని ఆరోపించారు. రాయలసీమలో అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదని తెలియజేశారు. గత వైసీపీ సర్కారు చేసిన తప్పులను సరిదిద్ది ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనివా ప్రధాన కాల్వ పనుల్ని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగనే హంద్రీనివా కోసం గతంలో టీడీపీ సర్కార్ 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టి ముందుకు తీసుకువెళ్తే వైసీపీ ప్రభుత్వం కనీసం 500 కోట్లు కూడా దీనిపై పెట్టలేదంటూ హంద్రీనివాకు జగన్ చేసిన ద్రోహం దగా ఏంటనేది అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు కరెంటు బిల్లులు సైతం కట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సర్కార్ చేసిన పాపాలు తప్పులు సరిచేస్తున్నామని వివరించారు. మరి యొక్క హంద్రీనివాను పూర్తి చేయాలని ఆ రోజు 5,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తే మరి తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి 1924లో 500 కోట్లు కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు అని అంటే మరి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఏంటి, దగా ఏంటి అనేది మనందరికి కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అంతేకాదు హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి కరెంటు బిల్లుల బకాయిలు కూడా గత ప్రభుత్వం కట్టనటువంటి పరిస్థితి, దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 9 నెలల్లోనే హంద్రీనివా మాల్యాల దగ్గర నుంచి దగ్గర 700 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ హంద్రీనివా పొడవునా కూడా ఇవాళ ఎక్కడ చూసినా కూడా పనులు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పరిస్థితి. 2025 జూన్ 10-15 తారీఖుల కల్లా ఈ 3,850 క్యూసెక్కుల సామర్థ్యం నీరంతా కూడా మరి ఉండేటువంటి విధంగా మరి పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చి, ఒక లక్ష్యం ఇచ్చి ఈవేళ మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంటే 3,850 క్యూసెక్కుల సామర్థ్యం అనేటువంటి మోటార్లు ఉన్నా కూడా వాటిని కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేయలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డికి అసలు రాయలసీమలో అడుగు పెట్టేటువంటి హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో ఆయన కూడా హెచ్ఎన్ఎస్ పనుల పరిశీలనకు కూడా ఆయన కూడా రాబోతూ ఉన్నారు, వచ్చే వారంలో కూడా అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకుంటాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని హిందూ శ్మశాన వాటికను నందనవనంలా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. అలాగే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం పాత గుంటూరు హిందూ శ్మశాన వాటిక సంగడిగుంట మహాప్రస్థానాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. శ్మశాన వాటికలో చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి అధికారులకి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం శ్మశాన వాటికల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆరోపించారు. అలాగే అంతిమ సంస్కారాలకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు విశాలమైన హాలు, గదులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెరుగుతున్న నగర జనాభాని దృష్టిలో పెట్టుకుని శ్మశాన వాటికల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో వేములపల్లి శ్రీనివాసు, కోంపల్లి మాలకొండయ్య, చౌదరి శ్రీను తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోక ఎక్కడ కూడా అవసరమైనటువంటి సదుపాయాలు లేక హిందూ సోదరులందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 3 నెలల ముందు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి కొన్ని శాంక్షన్స్ చేయించడం, ఈరోజు తిరిగి అవసరమైనటువంటి సౌకర్యాలు ఎట్లాంటివి కావాలి, ఇప్పుడు అధునాతనమైనటువంటి శ్మశాన వాటికలు హైదరాబాద్ లాంటి నగరాల్లో అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. గుంటూరులో కూడా పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ 2 శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకుల సూచనల సలహాలు, స్థానిక ప్రజల సూచనల సలహాలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటికి అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చేటువంటి విధంగా, అంతేకాకుండా అవసరమైనటువంటి ప్రణాళికతో ఎవరికి ఎటువంటి అప్రకర్మ భరమ కానీ అలాగే ఏదైతే దినం చేసుకోవడానికి అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్ కానీ అలాగే వివిధ అవసరాల కోసం మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, అలాగే వీధి దీపాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే అవసరమైనా అన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకొని అవసరమైనంత వరకు ప్రభుత్వ నిధులతో లేకపోతే కార్పొరేట్ సంస్థల సహాయ సహకారాలతో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రాబోయేటువంటి 2-3 నెలల్లో ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల్లో ఈ 2 శ్మశాన వాటికలు కూడా తప్పకుండా పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తాం. గుంటూరు ఏటుకూరు రోడ్లో ఉన్న హిందూ శ్మశాన వాటికని మా స్థానిక కూటమి అభ్యర్థి అయిన శ్రీ నసీర్ అహ్మద్ గారు వచ్చి ఈ శ్మశానంలో ఉన్న పరిస్థితులు మొత్తాన్ని గుర్తించి అన్ని రకాల తీసుకుంటారని
ప్రాంతంలో అద్దెళ్ళ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు 15 రోజులు బయట ఉండాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళకి సపరేట్గా కొన్ని ప్రత్యేకమైన గదులు కట్టించి, అదేవిధంగా ఇక్కడ ఒక మండపాన్ని కట్టించి కర్మలు చేసుకోవడానికి, పెద్ద కర్మ లాంటివి చేసుకోవడానికి కానీ అన్ని విధాల సహకారం అందే విధంగా ఈ మొత్తం శ్మశానాన్ని చెట్లన్నీ కొట్టించి ఇంత సుందరంగా ఇంత బాగా చేపిస్తానికి చాలా వరకు వారు చాలా ముఖ్యమైన విషయంగా తీసుకొని దీని మీదే ఉన్నారు. 15 రోజుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఇప్పుడే మా ఈ ప్రాంతాన్ని మొత్తం గంట సేపు సుమారుగా సందర్శించి అందరు అధికారులను తీసుకొచ్చి ఎస్టిమేషన్లు తీసుకొని వెళ్ళిన శ్రీ నసీర్ అహ్మద్ గారికి, మా ఎమ్మెల్యే గారికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రాంత ప్రజలే కాకుండా హిందువులు మొత్తం కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు మా ఎమ్మెల్యే గారికి అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్లో 19,000 కోట్ల రూపాయలు ప్రజా ఆరోగ్యానికి కేటాయించడం జరిగిందని తెలియజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కాని వైద్య సేవలను పొందిన నిరుపేదలకి సీఎం సహాయ నిధి ద్వారా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 5-6 నెలల్లోనే ₹1,23 లక్షల సాయాన్ని అందించడం జరిగిందని తెలియజేశారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అందజేయడం జరిగింది. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఆలోచనతో ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ సంబంధించినటువంటి అవకాశం కల్పిస్తూ ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈరోజు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు మన నియోజకవర్గంలో గుంటూరు తూర్పులో ఈ 4-5 నెలల్లోనే ₹1,23 లక్షల సహాయాన్ని ప్రజలకు అందించడం జరిగింది. పేదవారు ఎక్కడ దొరకనటువంటి వైద్యం ఫలానా కార్పొరేట్ హాస్పిటల్లో దొరుకుతుందంటే నిర్భయంగా వాళ్ళందరూ కూడా మాకు అండగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, మాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉంది, ఈ మంచి ప్రభుత్వం మాకు తోడుగా నిలుస్తుందని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళి వైద్య సదుపాయాలు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాటల ప్రకారం కాకుండా చేతల్లో ఈరోజు అవసరమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ₹1,23 లక్షల ఈ 5 నెలల్లో పెద్ద ఎత్తున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 19,000 కోట్ల రూపాయలు వైద్య ఖర్చుల కోసం పెట్టినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వం దాదాపు ఎన్టీఆర్ వైద్య సేవగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు పెట్టి దాదాపు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవలో పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధుల్ని సమకూర్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గంలో పేదలకు సహాయం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. గుంటూరు ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ముందుగా శంకర్ విలాస్ ఆర్యూపీ నిర్మాణం చేపట్టాలని బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన జేఏసీ నాయకులు భారవి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం 930 మీటర్ల మాత్రమే చేపడుతున్నట్లు జిల్లా అధికారులు చెప్పడం ప్రజలకు వ్యాపారులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కరాఖండిగా చెప్పారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పొడవు కుదించకుండా నిర్మించాలని కోరుతూ 10వ తేదీన లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజీ కూడలి వరకు మానవహారం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజానికానికి విజ్ఞప్తి, జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తరఫున ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే గుంటూరు జిల్లా చెందినటువంటి కేంద్ర మంత్రి గారు ప్రతినిధులు అందరూ కలిసి ప్రతిష్టాత్మకంగా 6 నెలల క్రితం గుంటూరు నగరానికి గత 50 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఐకానిక్ పద్ధతిలో రాబోతుందని చెప్పి అది లాడ్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ దాకా సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ విత్ ఆర్యూబీ నిర్మాణం జరగబోతుందని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ ఆతృతగా దానికోసం ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాలు ఈ 3 నెలల్లో చోటు చేసుకుని సేతుబంధం పథకం కింద 98 కోట్లు మాత్రమే తేగలిగామని చెప్పి
ఆ 98 కోట్లకు అనుగుణంగా ఫ్లైఓవర్ని కూడా కట్ చేస్తూ ఇప్పుడు అరండల్పేట 9వ లైన్ దగ్గర నుంచి ఏసీ కాలేజీ ముందు దింపేటువంటి ప్రయత్నం, దానికి అనుగుణంగా డిపిఆర్ ప్రకటించడం, దానికి అనుగుణంగా టెండర్లు కాల్ఫర్ చేయడం అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. ఈ సమస్యని ప్రజలందరూ ఇవాళ గుర్తించి గత 2 నెలల నుంచి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఏదైతే మీరు ప్రతిపాదించారో ఆ ఫ్లైఓవర్ని తిరిగి తీసుకురావాలని చెప్పి గత 2 నెలల నుంచి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. అదే కాదు, మరొక ఆందోళనకరమైన విషయం జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ప్రకటించారు, అసలు ఆర్యూబీ అనేదే లేదు, ఓన్లీ ఆర్ఓబీఏ కడతాము, భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా ఆర్యూబీ సంగతి ఆలోచిస్తామని చెప్పి నిర్ద్వందంగా ప్రకటించారు. ఇది ఇంకా చాలా తీవ్రమైనటువంటి విషయం. మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, ఫ్లైఓవర్ కట్టక ముందే ఆర్యూబీ కడితేనే 1 టౌన్ 2 టౌన్ నగరాలు ఏవైతే ఉన్నాయో వ్యాపార కేంద్రాలు, ఆర్థిక కేంద్రాలు, హాస్పిటల్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇవన్నీ డీలింక్ అయిపోకుండా ప్రజలు రవాణాకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి, అందుకని ఈరోజు మళ్ళీ మేము ఈ బ్యాక్గ్రౌండ్లో 10వ తారీఖున ఉదయం 9:30కి లాడ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు మానవహారాన్ని నిర్మించి మరొక్కసారి ప్రభుత్వం దృష్టికి ప్రజల యొక్క ఇబ్బందులు, అవసరాలని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరూ ఈ సమస్యని గుర్తించి ఇందులో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులను కూడా అర్థం చేసుకుని ఎటువంటి ప్రతిష్టకి పోకుండా మీరు మరిన్ని నిధులు రాబట్టి ఒరిజినల్గా మీరు ప్రతిపాదించిన ఫ్లైఓవర్నే తిరిగి పునర్నిర్మాణం కనుక చేయించగలిగితే మీ ప్రతిష్ట ఇనుమడిస్తుందే తప్ప దిగజారదనేది దృష్టిలో పెట్టుకుని మీకు అవసరమైన మద్దతు మేమందరం కూడగడతాం. అటువంటి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గురించి రకరకాల చర్చలు వస్తున్నాయి. మరి ప్రజలకు ఏదైతే ఊహలు ఉన్నాయో ఆ ఊహలకు వ్యతిరేకంగా కేవలం ఉన్న బ్రిడ్జిని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టి మాకు చూపించడం జరిగింది. అది చాలా అమానుషం. ఇది గుంటూరు నగరానికి ఉరివేసినట్టే ఆ బ్రిడ్జి కట్టడం జరిగితే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ గుంటూరు నగరానికి ఒక అద్భుతమైన బ్రిడ్జి వస్తుందని చెప్పి గత 20 సంవత్సరాల నుండి ఆశిస్తున్నారు. దానికి తగినట్టుగానే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారు మరి ఒక అద్భుతమైన వ్యక్తి వచ్చారు. మనకి రాగానే అద్భుతమైన మెజార్టీతో గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. మరి ఇటువంటి వ్యక్తి కూడా మరి ఇటువంటి చిన్న బ్రిడ్జి నేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉన్నది. ఇది ప్రజలుకి తగినట్టుగా లేదు, ఈ గుంటూరు నగరానికి తగినట్టుగా లేదు. కాబట్టి గౌరవ కేంద్ర మంత్రివర్యులు పునరాలోచించి ఈ బ్రిడ్జిని ఒక అద్భుతమైన బ్రిడ్జిగా మీకు తగినట్టుగా, మీ హోదాకు తగినట్టుగా బ్రిడ్జిని నిర్మిస్తే ప్రజలు హర్షిస్తారు. అది కాకుండా ఈ బ్రిడ్జి నిర్మాణంలో మరి రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు కూడా తెలియపరచకుండా మరి ఈ బ్రిడ్జి నిర్మాణం డిపిఓ పూర్తి చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా మళ్ళా మీరందరూ కూడా పునరాలోచించి ఈ బ్రిడ్జి నిర్మాణంలో మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మరి రేపు మేమందరం కూడా గత 2-3 నెలల నుంచి నిరసన తెలియపరుస్తున్నాము. రేపు జరగబోయే మానవహారంలో గుంటూరులో ఉన్నటువంటి విద్యా సంస్థలు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపార సంస్థలు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసి మరి ఈ నిరసన తెలియపరిస్తేనే మరి తెలుస్తుంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.